BBAలో యూనివర్సిటీ సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్ సాధించడం సన్ ఇంటర్నేషనల్ విద్యార్థులకే సాధ్యం. ఏ పార్టీ ప్రభుత్వంలో ఉన్న రాష్ట్ర మంత్రి, కేంద్ర మంత్రి, స్పీకర్ తర్వాత కీలకమైన పదవి ఏదైనా ఉంది అంటే అది ఢిల్లీలో ప్రభుత్వ అధికార ప్రతినిధి పదవి మాత్రమే. వాస్తవానికి సీఎంలు ఢిల్లీకి వచ్చినప్పుడల్లా ఆయన వెన్నంటి ఉండడం, కేంద్ర మంత్రులతో అపాయింట్మెంట్ల వ్యవహారాలు చూడాల్సి ఉంటుంది. అంతకుమించి ఆ పదవిలో ఉన్న వారికి పెద్ద పనే ఉండదు. కానీ ఇప్పుడు కేంద్రంలో ఎన్డీఏ కూటమికి తెలుగుదేశం మద్దతు అత్యంత కీలకమైంది కావడం, అదే సమయంలో రాష్ట్రానికి కేంద్రం నుంచి అందాల్సిన సహకారంపై ఎప్పటికప్పుడు ఫాలో అప్ చేయాల్సిన పరిస్థితి కారణంగా ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ అధికార ప్రతినిధి పదవికి గతంలో ఎన్నడూ లేనంత ప్రాధాన్యత పెరిగింది. దాంతో సహజంగానే ఆ పదవి కోసం పోటీ పడుతున్న తెలుగుదేశం ఆశావాహుల సంఖ్య అధికంగా ఉంది. ఒక్క తెలుగుదేశం నేతలే కాదు, తెలుగుదేశం కూటమి పార్టీల నేతలు కూడా ఆ పదవిని ఆశిస్తున్నారు. వారిలో ప్రధానంగా కేంద్ర మాజీ మంత్రి, ప్రస్తుత విజయవాడ బీజేపీ ఎమ్మెల్యే సుజనా చౌదరి పేరు వినిపిస్తోంది. అలాగే ఉండి ఎమ్మెల్యే రఘురామ కృష్ణరాజు కూడా ఢిల్లీలో ప్రభుత్వ అధికార ప్రతినిధి పదవిని ఆశిస్తున్నారు. వీరిరువురు కాకుండా ఇంకా పలువురు తెలుగుదేశం సీనియర్లు కూడా ఈ పదవి కోసం రేస్లో ఉన్నారు. మాజీ ఎంపీ కనకమేడల రవీందర్, మాజీ ఎంపీ కంభంపాటి రామ్మోహన్ రావు, గుంటూరు మాజీ ఎంపీ గల్లా జయదేవులు కూడా రేస్లో ఉన్నారు. మరి వీరిలో ఎవరిని చంద్రబాబు ఆ పదవికి ఎంపిక చేస్తారన్నదే ఆసక్తిగా మారింది.